జార్ఖండ్ నియామక పరీక్షల వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జేఎస్ఎస్సీ సిజిఎల్ పరీక్షను రద్దు చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లలో ఒకటైన జేఎస్ఎస్సీ సిజిఎల్ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు 2014 నుంచి పొరుగు సేవల ప్రతిపాదికన టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన అన్ని రకాల పరీక్షలను, వాటి ఫలితాలను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అక్రమాలను నిరోధించడమే కాకుండా పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించారు. సిఐడి మరియు ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపిన విచారణలో పలు దిగ్భ్రాంతికర అంశాలు కూడా వెలుగు చూశాయని, ఈ కుంభకోణంలో అనేక కంపెనీల ప్రమేయం ఉన్నట్టు సీఎం తెలిపారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్లు నెరవేరినందున వెంటనే ఆందోళనలు విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అలాగే పరీక్ష రద్దు నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని మంత్రి సూదివ్య కుమార్ స్పష్టం చేశారు. జేఎస్ఎస్సీ సిజిఎల్ ద్వారా ఇదివరకే ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. పరీక్ష రద్దు వల్ల దాదాపు 2000 మంది ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించేంత వరకు తమ పోరాటం ఆగేదే లేదని జేపీఎస్సీ జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ ప్రకటించింది. గత 16 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్ర మహాతో త్వరలోనే తన దీక్షను విరమించుకోనున్నట్లు వెల్లడించారు. పరీక్షల రద్దుతో ఒకవైపు నిరుద్యోగుల డిమాండ్లు పాక్షికంగా తీరినా ఉద్యోగాలు కోల్పోతున్న వారి ఆందోళనలు, సిబిఐ విచారణ డిమాండ్లతో జార్ఖండ్ లో ఉత్కంఠం కొనసాగుతూనే ఉంది.